కమలాపూర్ మండల బీజేపీ అధ్యక్షులుగా కట్కూరి అశోక్ రెడ్డి రెండోసారి నియామకం. నాపై నమ్మకంతో రెండవసారి భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల అధ్యక్షులుగా ఎంపిక చేసిన హిందూ టైగర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం, అసెంబ్లీ కన్వీనర్ మాడా గౌతమ్ రెడ్డి, మా మండలంలోని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యునికి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన అశోక్ రెడ్డి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, మరోమారు బండి సంజయ్ గెలుపు కోసం కష్టపడతామన్నారు. నమస్కారం. విద్యార్థి దశలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విభాగాల్లో పనిచేస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న తరుణంలో జిల్లా నాయకత్వం నన్ను గుర్తించి కమలాపూర్ మండల అధ్యక్షుడిగా 2021లో నియమించడం జరిగింది. అప్పటి నుంచి ఒక అలుపెరుగని శ్రామికుల్లా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. అదేవిధంగా 2021 హుజరాబాద్ అసెంబ్లీ బై ఎలక్షన్స్లో ఈటెల రాజేందర్ గారి తరఫున ప్రచారం చేసి వారిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికలలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి నిలబెట్టడం కోసం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి తరఫున ప్రచారం ఉధృతంగా చేసి వారిని అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా రెండవసారి కమలాపూర్ మండల అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి మరియు జిల్లా నాయకత్వానికి నాకు సహకరించినటువంటి మండల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.